లాస్ట్ క్లాస్లో మనం డిఫరెంట్ డిడిఎల్ డిఎంఎల్ స్టేట్మెంట్స్ ఈ ఇన్సర్ట్ అప్డేట్ డిలీట్ ఆల్టర్ టేబుల్ ఎవ్రీథింగ్ ఈ ట్రంకేట్ డ్రాప్ టేబుల్ ఇలాంటివన్నీ చాలా వరకు చూసాం. అయితే అక్కడ సెలెక్ట్ అనే ఒక స్టేట్మెంట్ కూడా చూసాం. టు సెలెక్ట్ ది డేటా విచ్ ఈస్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఇన్ ది టేబుల్. టేబుల్లో ఉండే డేటాని ఎలా తీసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్. బట్ అక్కడ మనం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఇట్లా సింపుల్ సింటాక్సే యూజ్ చేసాం. బట్ సెలెక్ట్ స్టేట్మెంట్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి ఇలా. మరి వీటిలన్నిటిని వన్ బై వన్ మీరు అప్లై చేయాలి. వాటినే ఇక్కడ క్లాజెస్ అని చెప్పేసి అంటారు. ఆల్రెడీ వేర్ క్లాజ్ మీరు లాస్ట్ క్లాస్లో అప్లై చేస్తున్నారు. అది సెలెక్ట్ స్టేట్మెంట్కి కావచ్చు, లేకపోతే అప్డేట్కి డిలీట్కి. దాంతోపాటు మనకి ఇక్కడ గ్రూప్ బై, హ్యావింగ్, ఆర్డర్ బై ఇట్లాంటి క్లాజెస్ అన్నీ కూడా ఉంటాయి. దేనికి? సెలెక్ట్ స్టేట్మెంట్కి. సెలెక్ట్ స్టేట్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్. దీన్నే క్వరీయింగ్ అని కూడా అంటాం. మనం వాడే లాంగ్వేజ్ ఏంటి? ఎస్క్యూఎల్, స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. అంటే డేటాని స్టోర్ చేయడం ఎంత ఇంపార్టెంటో, డేటాని స్టోర్ చేసి మెయింటైన్ చేయడం, ఆ యొక్క మనకి కావాల్సిన డేటాని తీసుకోవడం అనేది ఇంకా ఇంపార్టెంట్. సో టోటల్గా మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు లైక్ గూగుల్లో సెర్చ్ చేస్తున్నారండి. లైక్ ఇక్కడ క్లిక్ చేశారు, గూగుల్లోకి వెళ్ళి లైక్ అబౌట్ ఇండియా ఇట్లా తీసుకున్నారు. ఇట్లా క్లిక్ చేయగానే మీకు ఈ డేటా ఎక్కడి నుంచి వచ్చింది? సపోజ్ వికీపీడియా అనే సైట్ నుంచి అండ్ సమ్ అదర్ సైట్స్ నుంచి ఇట్లా డేటా మొత్తం వస్తుంది. ఎట్లా వచ్చింది అది? లైక్ సెలెక్ట్ స్టేట్మెంట్లో ఉంది. ఆ సెలెక్ట్ స్టేట్మెంట్లో కూడా ఇక్కడ వేర్ క్లాజ్ ఏంటి? అబౌట్ ఇండియా అనేది కండిషన్ ఇక్కడ. ఓకే, మరి ఇలా మీకు డేటా పర్టికులర్ డేటాని మీరు సెర్చ్ చేసినప్పుడు తీసుకొచ్చేది సెలెక్ట్ స్టేట్మెంటే. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఎక్కడ ఉన్నా సరే డేటాని తీసుకొచ్చింది. ఇక్కడ మన పార్ట్ ఏంటి? మన డేటాబేస్లో ఉండే డేటాని ఏది మీరు తీసుకోవాలి, దేన్ని క్వరీ చేయాలి అనేది ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్. సో ఇక్కడ ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ యొక్క ఈ క్లాజెస్ని వాటిని అప్లై చేసేదానికి మనకి శాంపిల్ డేటా అయితే కావాలి. సో ఇక్కడ నేను కొంత శాంపిల్ డేటాని మీకు ఆల్రెడీ ఇచ్చేయడం జరిగింది. సో ఇక్కడ టేబుల్ ఒకటి క్రియేట్ చేస్తున్నాం. క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్, ఎంప్లాయీ నెంబర్ అని ఇచ్చాం అండ్ ఎంప్లాయీ నేమ్ ఇచ్చాం, జాబ్, మేనేజర్, హైర్ డేట్, సాలరీ, కమిషన్, డిపార్ట్మెంట్ నెంబర్. ఎంప్లాయీ నెంబరు, ఎంప్లాయీ నేమ్, జాబ్ తెలుస్తుంది. ఎంజీఆర్ అంటే నథింగ్ బట్ మేనేజర్ నెంబర్. మేనేజర్ అంటే ఎవడంటే ఇది మేనేజర్ నెంబర్. మేనేజర్ అంటే ఎవడంటే ఆల్రెడీ వన్ ఆఫ్ ద ఎంప్లాయీ ఇన్ ద లిస్ట్. సపోజ్ స్మిత్కి మేనేజర్ ఎవడు? 7902. 7902 అంటే ఎవడు? వీడు. ఫోర్డ్ అనేవాడు స్మిత్కి మేనేజరు. 7499 వీడికి మేనేజరు 7698. 7698 ఎవడు? వీడు బ్లేక్ అనేవాడు. వీడికి మేనేజర్గా ఉన్నాడు. మేనేజర్ అంటే మేనేజర్ పోస్ట్ అనే కాదు, వాడి బాస్ ఎవడి కింద వీడు పనిచేస్తున్నాడు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. హైర్ డేట్ అంటే వీడు జాయిన్ అయిన డేట్ ఏంటి, ప్లస్ శాలరీతో పాటు కమిషన్ ఎంత, వీడు ఏ డిపార్ట్మెంట్ నెంబర్లో పనిచేస్తున్నాడు. ఇవి మనకి ఇక్కడ ఉన్న డీటెయిల్స్. సో మరి దీన్ని మనం ఓకే, నేను యాజ్ ఇట్ ఈస్గా Ctrl+C కాపీ చేస్తున్నాను. ఐఎమ్ నాట్ గోయింగ్ టు టైప్ అట్ ఆల్. సో మనకి డేటా కావాలి కాబట్టి అవంతా ఎంటర్ చేస్తూ కూర్చుంటే టైం పడుతుంది. కాబట్టి ఫస్ట్ మనం ఒక టేబుల్ అయితే క్రియేట్ చేస్తున్నాం, ఈఎంపీ టేబుల్. బట్ చూడండి ఇక్కడే మీరు పొరపాటు చేశారు, నేను కూడా ఇప్పుడు పొరపాటు చేశాను. ఎక్కడ క్రియేట్ అయింది? కమాండ్స్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ, ఈఎంపీ టేబుల్ క్రియేటెడ్. ఎక్కడ క్రియేట్ అయింది? మాస్టర్ డేటాబేస్లో వెళ్ళి క్రియేట్ అయింది. మాస్టర్ డేటాబేస్లో మనం అసలు క్రియేట్ చేయొచ్చా? టేబుల్స్ని క్రియేట్ చేయకూడదు. అంటే ఇది సిస్టమ్కి సంబంధించిన డేటాబేసెస్. సో ఇక్కడ వెళ్ళి ఈ టేబుల్ క్రియేట్ అయింది. దిస్ ఈస్ రాంగ్. వాట్ ఐ డిడ్ ఈస్ రాంగ్. సో చూడండి, దీన్ని నేను రైట్ క్లిక్ చేసి డిలీట్ చేసేస్తున్నాను. మరి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి,
ఇక్కడ డిలీట్ చేశాను, బాగానే ఉంది. మరి ఇక్కడ క్లాస్ 8 ఇది మన డేటాబేస్. ఇక్కడ ఈఎంపీ టేబుల్ని క్రియేట్ చేస్తాను. అంటే మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన డేటాబేస్ ఏంటి, క్లాస్ 8am అనేది. మరి ఆల్రెడీ ఈఎంపీ అనే పేరుతోటి ఇక్కడ టేబుల్ ఉంది, ఇది ఈఎంపీ టేబుల్. మరి దీనికి పేరు మార్చాలి. అదే పేరుతోటి ఇస్తే నేమ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అనే వస్తుంది. కాబట్టి ఉన్నదానైనా డ్రాప్ చేసేయండి, లేదంటే దీనికైనా పేరు మార్చండి, దీనికైనా పేరు మార్చండి. ఓకే, నేను ఇది అవసరం లేదనుకుంటాను. కొత్తగా నేను ఈఎంపీ టేబుల్ని క్రియేట్ చేస్తున్నాను, దాన్ని డ్రాప్ చేస్తున్నాను ఆల్రెడీ దీంట్లో ఉన్నదాన్ని. సో ఇక్కడ చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు మీరు. ఏంటి డేటాబేస్ వేరే సెలెక్ట్ చేసి మీరు ఈ యాక్షన్స్ అన్నీ నాకు వర్క్ కావటం లేదు అది ఇది అంటే కుదరదు. ఫస్ట్ డేటాబేస్ ఏది ఉందో చూసుకోండి, దాంట్లోనే మీ యాక్టివిటీస్ చేయండి. సో ఇప్పుడు నేను ఎంప్లాయ్ టేబుల్ని కొత్తగా క్రియేట్ చేశాను. దేర్ ఈజ్ ఆల్రెడీ ఆబ్జెక్ట్ నేమ్డ్ ఈఎంపీ ఇన్ డేటాబేస్ అంటుంది. స్టిల్ ఇట్ ఈస్ షోయింగ్ ఆబ్జెక్ట్ ఆల్రెడీ ఉంది అని చూపిస్తుంది. రీఫ్రెష్ చేద్దాం. రీఫ్రెష్ చేసి ఇప్పుడు అగైన్ ఆల్రెడీ ఉందని చూపిస్తుంది. ఎక్కడ ఉందో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం. ఎస్, దెర్ ఈజ్. నేను దీన్ని డిలీట్ చేయాలి. ఇంతకుముందు డిలీట్ చేసాం, క్రియేట్ అయినట్టుంది. మళ్ళీ ఇదే క్రియేట్ అయింది. మళ్ళీ F5 ప్రెస్ చేసేసరికి అది వచ్చింది. ఓకే, ఎనీవే ఇప్పుడు డ్రాప్ అయిపోయింది కాబట్టి నౌ F5 లేదంటే ఎగ్జిక్యూట్. ఓకే, కమాండ్స్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఈ టేబుల్స్ దగ్గరికి వెళ్ళి రైట్ క్లిక్ చేసి రీఫ్రెష్ అనండి. మీకు ఆ టేబుల్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, ఆ టేబుల్లో ఫీల్డ్స్ అన్నీ కూడా ఇవి మనం అనుకున్న ఫీల్డ్స్ వచ్చాయి. మరి ఇప్పుడు మనం ఈ ఎంప్లాయీ టేబుల్లోకి సమ్ శాంపిల్ డేటాని ఇన్సర్ట్ చేయాలి. దానికి ఇక్కడ స్టేట్మెంట్స్ ఆల్రెడీ మీకు ఇచ్చేస్తున్నాను. దీన్ని యాజ్ ఇట్ ఈస్గా నేను కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి జస్ట్ F5 ప్రెస్ చేస్తాను. టోటల్గా మనకు ఒక 14 రోస్ అయితే ఇక్కడ ఇన్సర్ట్ కావడం జరుగుతుంది. వాటిని యూజ్ చేసుకొని మనం ఇక్కడ ప్రాక్టీస్ అనేది చేస్తాం. సో ఇప్పుడు మామూలుగా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ అనండి. మొత్తం డేటా మొత్తం ఏదైతే ఇన్సర్ట్ చేసామో ఆ టేబుల్లోకి ఆ డేటా మొత్తం వచ్చేస్తుంది. మరి ఇది డేటా ఉంది మనకి. దీన్ని ఈ డేటాని ఇలా పక్కన పెట్టండి. దీన్ని చూసుకుంటూ మనం ఇంకొక క్వరీ తీసుకుంటాను, న్యూ క్వరీ. ఇక్కడ నేను ఈ డేటాని చూస్తూ ఈ క్వరీని ఇక్కడ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఈ క్లాజెస్ని 1 by 1 అప్లై చేద్దాం. సెలెక్ట్ తర్వాత ఆల్ డిస్టింక్ట్ అనేది ఉన్నాయి. ఆల్ డిస్టింక్ట్ తర్వాత స్టార్ కానీ ఫీల్డ్స్ లిస్ట్ కానీ ఉంది. మరి ఆల్ డిస్టింక్ట్ ఏంటంటే ఆల్ అంటే అన్ని రికార్డ్స్, డిస్టింక్ట్ అంటే ఓన్లీ యునీక్ రికార్డ్స్, యునీక్ డేటా అని అర్థం. సో ఇది ఎలా మనం తీసుకోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని ఫీల్డ్సే తీసుకుంటున్నాను. సెలెక్ట్ లైక్ EMPNO, జాబ్, సాలరీ, ఇట్లా కొన్ని ఫీల్డ్సే నేను తీసుకుంటాను. దాని నుంచి ఫ్రమ్ EMP అంటాను. ఓకే, ఆ 3 ఫీల్డ్సే వచ్చాయి. ఇక్కడ నేను లైక్ ఆల్ అనేది అప్లై చేస్తానండి. సేమ్ అదే డేటా వచ్చింది. ఎందుకంటే ఇక్కడ క్లర్క్ మళ్ళీ రిపీట్ అయినా కింద క్లర్క్ కూడా మళ్ళీ క్లర్క్ అని వస్తున్నాడు. కానీ వాడికి సంబంధించిన ఎంప్లాయీ నెంబర్ వేరే కాబట్టి టోటల్గా ఆ రికార్డు యునీక్గానే ఉంది. ఇక్కడ క్లర్క్ వచ్చిన ఎంప్లాయీ నెంబర్ వేరు, శాలరీస్ ఇవన్నీ వేరు కాబట్టి మనకి ఆల్ అని ఇచ్చిన డిస్టింక్ట్ అని ఇచ్చిన ఒకే ఇది వస్తుంది, డిస్టింక్ట్. డిస్టింక్ట్ అంటే యునీక్ డేటా, డూప్లికేట్ లేకుండా. ఇప్పుడు చూడండి మళ్ళీ అదే వచ్చింది. ఆల్ అని ఇచ్చినా ఆల్ అని ఇవ్వకపోయినా ఒకటే. ఇక్కడ డిస్టింక్ట్ అంటే డూప్లికేట్ డేటా రావాలి, డూప్లికేట్ డేటా రాకూడదు, కానీ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఎంప్లాయీ నెంబరు ఇవి శాలరీ చేంజ్ అవుతున్నాయి కాబట్టి. బట్ ద డిఫరెన్స్ ఈజ్ సపోజ్
ఓన్లీ నేను జాబ్ మాత్రమే సెలెక్ట్ చేశానండి. సెలెక్ట్ జాబ్ ఫ్రమ్ ఎంప్లాయీ అంటాను. ఓన్లీ జాబ్సే వచ్చాయి ఇక్కడ. ఇప్పుడు చూడండి, క్లర్క్, సేల్స్మెన్, మళ్ళీ మేనేజరు, మేనేజరు, ఇట్లా మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. ఇప్పుడు నేను దీని ముందర ఆల్ అని పెడతాను. ఆల్ అని ఇచ్చినా ఇవ్వకపోయినా ఒకటే. బై డిఫాల్ట్ అంతా డేటాని తీసుకొస్తుంది. అంటే విత్ డూప్లికేట్స్ ఆల్సో ఇట్ విల్ రిటర్న్. అదే నేను జాబ్ ముందర డిస్టింక్ట్ అని పెడతాను. ఓన్లీ జాబే తీసుకున్నాను. DISTINCT డిస్టింక్ట్. ఇప్పుడు చూడండి, వచ్చిన జాబ్ మళ్ళీ రిపీట్ కాదు. అనలిస్ట్ ఒక్కసారే వచ్చింది, క్లర్క్ ఒక్కసారే, మేనేజరు, ప్రెసిడెంట్, సేల్స్మెన్, టోటల్గా 5 జాబ్సే మనకి ఉన్నాయి. అదనమాట ఆల్కి డిస్టింక్ట్కి తేడా. ఆల్ అని ఇచ్చినా ఇవ్వకపోయినా బై డిఫాల్ట్ ఆల్లే ఉండిద్ది. ఇప్పుడు దీన్ని తీసేస్తే మొత్తం వస్తాయి, రిపీట్ అవుతాయి అన్నీ. ఇలా మనం ఈ ఆల్కి డిస్టింక్ట్కి డిఫరెన్స్ చూడవచ్చు. నెక్స్ట్ ఇక్కడ టాప్ నంబర్ పర్సెంట్ అనేటివి ఉన్నాయి. ఇదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ అంటే టోటల్ అన్ని ఫీల్డ్స్ ఎంప్లాయీ టేబుల్లో నుంచి అన్ని రికార్డ్స్ తీసుకురామని అర్థం. టోటల్గా డేటా వచ్చింది. ఇప్పుడు నేను ఈ స్టార్కి ముందర ఏం పెడతానంటే సెలెక్ట్ టాప్ 5 ఫ్రమ్ ఈఎంపీ అంటాను. ఇక్కడ టోటల్గా 14 రికార్డ్స్ ఉన్నాయి. టాప్ 5 టాప్ స్పేస్ 5 అని ఇచ్చినప్పుడు టాప్ 5 రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవే వస్తాయి. మరి టాప్ 10 అన్నాం అనుకోండి, టాప్ 10 రికార్డ్స్ రావడం జరుగుతుంది. ఇలాగనమాట. మరి ఇక్కడ టాప్ నంబర్ ఏదైతే ఇస్తాం 5 కానీ 10 కానీ అట్లా ఇస్తాం. పర్సెంట్ అని ఇచ్చామనుకోండి, ఎంత పర్సెంటేజ్, టాప్ 10% అంటానండి. అంటే టోటల్గా ఎంప్లాయీ టేబుల్లో 14 రికార్డ్స్ ఉంటే దాంట్లో 10%. 14 రికార్డ్స్ అంటే 10% అంటే 1.4 రికార్డ్ అంటే ఒక రికార్డులో సగం తీసుకురాదు కదా, అందుకని 2 రికార్డ్స్ తీసుకొచ్చింది. అదే టాప్ 50 అంటాం, 50%. టోటల్గా ఇక్కడ 14 రికార్డ్స్ ఉన్నాయి, లేదంటే 1000 రికార్డ్స్ ఉన్నాయి. 1000 రికార్డ్స్లో మీకు 500 రికార్డ్స్ వస్తాయి. సో ఇప్పుడు చూడండి 7 రికార్డ్స్ వచ్చాయి. ఇట్లా పర్సెంట్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఎంత పర్సెంటేజ్ ఆఫ్ డేటా మీరు తీసుకురావాలి అనేదానికి. తర్వాత ఇక్కడ విత్ టైస్ అనే ఆప్షన్ ఉంది. ఈ విత్ టైస్ అనే ఆప్షన్ ఇప్పుడు వర్క్ కాదు. ఎప్పుడు వర్క్ అవుతుందంటే ఆర్డర్ బై ఇట్లాంటి ఈ క్లాజు యూజ్ చేసినప్పుడు విత్ టైస్ లాస్ట్లో చెప్తాను ఎలా వర్క్ అవుతుంది అనేది. సరే, ఓకే. సారీ, ఇక్కడ ఈ ఫీల్డ్స్ లిస్టు ఫ్రమ్ టేబుల్ నేమ్ ఇది బాగానే ఉంది. వేర్ కండిషన్ మొత్తం అంతా డేటా రాకుండా కండిషనల్గా డేటాని తీసుకొచ్చేదానికి మనం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ అంటే టోటల్ డేటా అన్ని రికార్డ్స్ వచ్చేస్తాయి. ఆ రికార్డ్స్ని మనం కండిషనల్గా ఫిల్టర్ చేసి తీసుకురావాలంటే వేర్ కండిషన్ వాడతాం. ఇక్కడ వేర్ కండిషన్లో రకరకాల ఆపరేటర్స్ని మనం వాడచ్చు. ఆ ఆపరేటర్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది రకరకాల ఆపరేటర్స్ నెక్స్ట్ క్లాస్లో మీకు వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేర్ salary greater than or equal to 3000. ఇక్కడ చూడండి డేటా, ఆ డేటాని బట్టే మనం ఇవ్వాలి. సపోజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 30,000 అంటే 30,000 డేటా ఎవరికి లేదు. ఇక్కడ ఈ శాంపిల్ డేటా ఇది, అంత శాలరీ ఎవరికి పెట్టలేదు మనం. మీరు ఇదే డేటాని కాకపోయినా మీరు వేరే డేటాని ఏదైనా సరే ఇన్సర్ట్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేయండి. సో ఇప్పుడు చూడండి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3000 అంటాను. ఇది ఈ 3 రికార్డ్సే వచ్చాయి. సపోజ్ వేర్ శాలరీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1000 అండ్
అండ్ అనేది కూడా ఒక ఆపరేటర్, రేపు మనం చెప్పుకోబోయే. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2500. ఇది నా రేంజ్. చూడొచ్చు 1000కి 2500కి మధ్యలో ఉండే శాలరీసే ఇక్కడ మనకి కనబడడం జరుగుతుంది. ఓకే, అండ్ వేర్ నాట్ ఓన్లీ శాలరీస్, ఏదైనా మనం పెట్టుకోవచ్చు. సపోజ్ వేర్ జాబ్ ఈక్వల్ టు క్లర్క్ అంట, క్లర్క్లు మాత్రమే వచ్చారు. ఇక్కడ కేస్ సెన్సిటివ్నెస్ లేదు కాబట్టి స్మాల్ లెటర్లో ఇచ్చిన, ఇక్కడ క్యాపిటల్ లెటర్లో ఉన్న ఫైండ్ అవుట్ చేస్తుంది. అదే అరాకిల్లో అయితే, అరాకిల్ ఎస్క్యూఎల్లో ఇది ఏ డేటాని తీసుకురాదు, ఎందుకంటే ఇక్కడ స్మాల్ ఇచ్చాం, ఇక్కడ క్యాపిటల్లో ఉంది. ఎనీవే, ఈ విధంగా వేర్ కండిషన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. అయితే తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి గ్రూప్ బై అనేది ఉందండి. ఈ గ్రూప్ బై దేనికంటే గ్రూప్ ఆఫ్ డేటాని తీసుకొని క్యాల్కులేట్ చేసేదానికి గ్రూప్ బై క్లాజు వాడతాం. దానికి ఈ గ్రూప్ బై అప్లై చేయాలంటే ఫస్ట్ మీరు గ్రూప్ ఫంక్షన్స్ ఏమున్నాయో చూడాలి. గ్రూప్ ఫంక్షన్స్ సమ్ము, ఏవిజీ యావరేజ్, మ్యాక్సిమం, మినిమం, కౌంట్ ఇట్లాంటివి గ్రూప్ ఫంక్షన్స్ అంటారనమాట. ఈ గ్రూప్ ఫంక్షన్స్ని మనం ఇక్కడ అప్లై చేయవచ్చు. లైక్ నేను select sum of salary, comma, maximum of salary, comma, minimum of salary, comma, ఇంకా average of salary, ఇంకా కౌంట్ స్టార్, కౌంట్ ఆఫ్ శాలరీ అన్నా లేదంటే స్టార్ పెట్టుకున్న ఎన్ని రికార్డ్స్ ఉన్నాయనేది మనకి వస్తుంది ఫ్రమ్ ఈఎంపీటీ. చూడండి, ఇక్కడ టోటల్ శాలరీ ఇది, యావరేజ్ శాలరీ ఇది, మ్యాక్సిమం శాలరీ ఇది, మినిమం శాలరీ ఇది, టోటల్ 14 రికార్డ్స్ ఇక్కడ ఉన్నాయి. మరి వీటిపైన కాలం నేమ్స్ ఏమీ రాలేదు, చూడొచ్చు మీరు. హెడ్డింగ్, కాలం హెడ్డింగ్స్ రాలేదు. సో అందుకని ఇక్కడ కాలం హెడ్డింగ్ మనం పెట్టుకోవచ్చు. కాలం హెడ్డింగ్ ఎలా పెడతారంటే లైక్ ఇట్లా ఇద్దాం. చూడండి, అంటే మనం ఏదైనా ఒక ఫంక్షన్ లేదంటే ఇట్లా ఫీల్డ్ మామూలుగా తీసుకున్న తర్వాత స్పేస్ ఇచ్చి విత్ ఇన్ కొటేషన్లో దానికి హెడ్డింగ్ ఏం కావాలో ఆ హెడ్డింగ్ పెట్టచ్చు. ఇది హెడ్డింగ్. దీన్నే అలియాస్ అని కూడా చెప్పచ్చు దీనికి. సో సమ్ ఆఫ్ శాలరీ, లేదంటే మీకు లైక్ ఇట్లా సమ్ అని ఇట్లా సింపుల్గా కూడా ఇచ్చుకోండి, నాట్ ఏ ప్రాబ్లం. దీని పక్కన మళ్ళీ స్పేస్ ఇచ్చి విత్ ఇన్ సింగిల్ కొటేషన్లో ఏవిఈ ఆర్ఏజిఈ, అట్లనే ఇక్కడ స్పేస్ ఇచ్చి మ్యాక్సిమం అండ్ ఇక్కడ మినిమం, ఇక్కడ కౌంట్. ఇప్పుడు చూడండి, హెడ్డింగ్స్ క్లియర్గా వచ్చాయి. ఇలాగా ఇవి గ్రూప్ ఫంక్షన్స్ అంటాం. సమ్ము, యావరేజ్, మ్యాక్స్, మినిమం, వీటిలంతా గ్రూప్ ఫంక్షన్స్ లేదంటే అగ్రిగేట్ ఫంక్షన్స్ అని కూడా అంటాం. ఇవి డీటెయిల్గా మళ్ళీ ఫంక్షన్స్లోకి వెళ్ళినప్పుడు మళ్ళీ క్లియర్గా చెప్పుకుంటాం. ఇక్కడైతే ఇది టోటల్ అందరి శాలరీస్ టోటల్ ఎంత, అందరి శాలరీస్ యొక్క యావరేజ్ ఎంత, మ్యాక్సిమం శాలరీ ఏంటి, మినిమం ఏంటి, కౌంట్ ఏంటి, ఇట్లా తీసుకురావడం జరిగింది. ఈ అలియాస్లో మీరు దేనికైనా పెట్టుకోవచ్చు అండి. ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ ఇదేంటి ఈఎంపిఎన్ఓ కామా ఈ నేమ్ ఫ్రమ్ ఈఎంపి. ఈ హెడ్డింగ్స్ మీకు ఇవి కాదు, ఇవి వద్దు, ఇంకా క్లియర్గా కావాలనుకున్నప్పుడు వాటికి స్పేస్ ఇచ్చి ఎంప్లాయీ నంబర్,
ఎంప్లాయీ నేమ్. చూడండి హెడ్డింగ్స్ మారాయి. ఇలా మీరు ఈ ఫీల్డ్స్కి అలియాస్లు ఇట్లా పెట్టుకోవచ్చు దేనికైనా సరే. బై డిఫాల్ట్ అయితే వాటి హెడ్డింగ్సే వచ్చేస్తాయి. ఓకే, ఎస్ చెప్పండి. సారీ టు డిస్టర్బ్. మనం అలియాస్ నేమ్ ఇచ్చేటప్పుడు యాజ్ అని పెడతాం కదా, ఐ మీన్ ద యాక్చువల్ కాలమ్ నేమ్ యాజ్ అలియాస్ నేమ్. ఎస్ యా, ఇలా చేయొచ్చా లేకపోతే? ఎస్, బై డిఫాల్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా యాజ్. ఇప్పుడు యాజ్ అని పెట్టుకునేది బెటర్ అనమాట. ఎందుకంటే దీన్ని సపోజ్ యాజ్ ఈ నేమ్ యాజ్ సపోజ్ ఐ కెన్ సే ఎక్స్, ఐ కెన్ సే వై. ఈ అలియాస్లో మనకి ఫ్యూచర్లో సబ్ క్వరీస్లో వాటిల్లో యూజ్ అవుతాయి. అంటే ఎక్స్ అంటే ఏంటి అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ సే లైక్ దిస్ ఆల్సో వితౌట్ హెడ్డింగ్స్. డైరెక్ట్గా అది ఒక అంటే ఈఎంపిఎన్ఓ అన్నా ఎక్స్ అన్నా ఒకటే అని అర్థం. ఇక్కడ ఈ నేమ్ అన్నా వై అన్నా ఒకటే అని అర్థం. సో ఎక్స్లో వైలో వాటి యొక్క వాల్యూస్ ఉంటాయి. వాటిని మనం ఫర్దర్గా వేరే విధంగా యూజ్ చేయొచ్చు. ఇది స్టెప్ బై స్టెప్ వస్తాయి, వాటి గురించి డీటెయిల్గా మళ్ళీ అప్పుడు చూద్దాం. ఓకే, అండ్ ఇక్కడ మనకి ఇప్పుడేంటి గ్రూప్ బై, మనకి సమ్ ఆఫ్ శాలరీ టోటల్గా ఉండే రికార్డ్స్ అంతటికి కలిపి సమ్ ఆఫ్ శాలరీ ఇవంతా కలిపి ఇట్లా వచ్చింది. నాకు అట్లా కాదు, జాబ్ వైజ్ టోటల్ శాలరీస్ రావాలండి. సో సెలెక్ట్ జాబ్ కామా సమ్ ఆఫ్ శాలరీ ఫ్రమ్ ఎంపీ గ్రూప్ బై జాబ్ అని ఇస్తాం. ఇప్పుడు చూడండి, అనలిస్టులకి టోటల్ ఎంత, క్లర్కులు మొత్తానికి టోటల్ ఎంత, మేనేజర్లకి, ప్రెసిడెంట్కి, ఇట్లా జాబ్ వైజ్ గ్రూప్గా తీసుకొని వాళ్ళ యొక్క టోటల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇదే గ్రూప్ బై క్లాజ్. గ్రూప్ బై ఏ ఫీల్డ్ మీద మీకు గ్రూప్ కావాలి అని ఇస్తారు. ప్లస్ ఇక్కడ గ్రూప్ ఫంక్షన్ని కంపల్సరీగా అప్లై చేస్తాం. ఈ గ్రూప్ బై ఫీల్డ్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఇవ్వాలి. అంతేగాని వితౌట్ గ్రూప్ ఫీల్డ్, అదర్ దాన్ గ్రూప్ ఫీల్డ్ మీరు ఏదైనా ఎంప్లాయీ నెంబర్ ఇచ్చారనుకోండి, దిస్ ఈజ్ మీనింగ్లెస్ ఇన్ దిస్ సిచ్యువేషన్. అంటే ఫస్ట్ ఎంప్లాయీ నెంబరు, తర్వాత జాబ్, తర్వాత సమ్ ఆఫ్ శాలరీ. అనలిస్టులు అనేవాడు ఇద్దరో ముగ్గురో ఉన్నారు అనుకుందాం. వీడు ఎదురుగా ఏ ఎంప్లాయీ నెంబర్ని పెట్టాలి? అందుకని ఇక్కడ నాట్ ఏ గ్రూప్ బై ఎక్స్ప్రెషన్ అని ఇస్తుంది. చూడండి, ఎంప్లాయీ నెంబర్ ఈజ్ ఇన్వాలిడ్ ఇన్ ద సెలెక్ట్ లిస్ట్ బికాస్ ఇట్ ఈస్ నాట్ కంటైన్డ్ ఇన్ ఎయిదర్ అగ్రిగేట్ ఫంక్షన్ ఆర్ గ్రూప్ బై క్లాస్. అగ్రిగేట్ ఫంక్షన్లోనూ దీన్ని అప్లై చేయాలి ఎంప్లాయీ నెంబర్ని, లేదంటే గ్రూప్ బై క్లాజ్లోనూ ఇవ్వాల. కాబట్టి ఇది రాంగ్. ఇక్కడ ఓన్లీ ఏదైతే దేన్నైతే గ్రూప్ చేస్తున్నామో ఆ ఫీల్డ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏదైతే క్యాల్కులేట్ చేస్తున్నామో ఆ ఫీల్డ్ని ఇవ్వచ్చు, గ్రూప్ ఫంక్షన్ ఇవ్వచ్చు. ఇక్కడ మనం సెలెక్ట్ చేసిన ఫీల్డ్ ఇక్కడ గ్రూప్ బైలో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను డిపార్ట్మెంట్ వైజ్ ఇవి ఈ డిపార్ట్మెంట్ నెంబరు ప్లస్ ఈ జాబ్ ఎందుకు ఇస్తున్నామంటే ఇవే రిపీట్ అవుతున్నాయి. క్లర్క్ వీటిని గ్రూప్ చేయొచ్చు మనం. 4 సార్లు ఉన్నాయి కాబట్టి అట్లనే సేల్స్ మ్యాన్ ముగ్గురు ఉన్నారు, వాటిని గ్రూప్ చేయొచ్చు. మేనేజర్లో ముగ్గురు ఉన్నారు, వాటిని గ్రూప్ చేయొచ్చు. అదేవిధంగా డిపార్ట్మెంట్ నెంబర్ను కూడా మనం 10, 20, 30లో వీళ్ళు ఉన్నారు. కాబట్టి ఇక్కడ నేను సెలెక్ట్ డిఈపిటిఎన్ఓ కామా సమ్ ఆఫ్ శాలరీ ఫ్రమ్ ఎంపీ గ్రూప్ బై. ఇప్పుడు ఏమి ఇవ్వాలి? జాబ్ అని ఇవ్వకూడదు, జాబ్ అక్కడ మనం సెలెక్ట్ చేయాలి, డిఈపిటిఎన్ఓ అని ఇస్తాం. చూడండి, డిపార్ట్మెంట్ నెంబర్ వైజ్ మనకి టోటల్స్ రావడం జరిగింది. సమ్మే కాదు, మీరు ఏవైనా మీరు పెట్టుకోవచ్చు. యావరేజ్ ఆఫ్ శాలరీ లైక్ దిస్.
ఇలాగనమాట. మరి ఏమండి 2 ఫీల్డ్స్ మీద గ్రూప్ చేయొచ్చా అంటే ఎస్ చేయొచ్చు. ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబర్, దాని కింద మళ్ళీ సబ్ గ్రూప్ జాబ్ అని తీసుకుంటారు. ఇక్కడ కూడా ఫస్ట్ గ్రూప్ బై జాబ్, దాని కింద ఒక్కొక్క డిపార్ట్మెంట్లో మళ్ళీ ఏ జాబ్స్ ఉన్నాయనే దాన్ని బట్టి ఇప్పుడు చూడండి 3 రికార్డ్స్ కదా మామూలుగా వచ్చింది. ఇప్పుడు మనకి రికార్డ్స్ పెరుగుతాయి. 20th డిపార్ట్మెంట్లో అనలిస్టులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ టోటల్ శాలరీ, యావరేజ్ శాలరీ. సో ఇక్కడ కూడా మీరు సమ్ ఏవిజీ ఇట్లా ఇచ్చుకోండి. అట్లనే 10th డిపార్ట్మెంట్ క్లర్క్లు ఎంతమంది ఉన్నారో ఉంటే ఒకవేళ వాళ్ళందరికీ ఇట్లా యావరేజ్ టోటల్. 20th డిపార్ట్మెంట్ క్లర్క్లు ఇట్లా ఫస్ట్ డిపార్ట్మెంట్కి, దాని తర్వాత సబ్ గ్రూపు వాటిలో ఉండే జాబ్స్కి ఇట్లా రెండింటిని కూడా మనం ఇక్కడ తీసుకుంటే ఇక్కడ కూడా గ్రూప్ బైలో ఆ రెండింటిని మనం తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ జాబ్ని ఇక్కడ తీసుకున్నాను, ఇక్కడ ఇవ్వటం లేదు, మళ్ళీ ఎర్రర్ వచ్చింది. ఓకే, ఇట్లా మనం గ్రూప్ చేసి మనం ఆ డేటాని గ్రూప్ ఫంక్షన్స్ ద్వారా క్యాల్కులేట్ చేసుకునేదానికి, ఈ టోటల్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, బాగుంది. ఇప్పుడు 10th డిపార్ట్మెంట్లో సమ్ ఆఫ్ శాలరీస్, యావరేజ్ ఆఫ్ శాలరీస్ వచ్చాయి. బట్ ఐ డోంట్ వాంట్ 10th డిపార్ట్మెంట్, ఓన్లీ 20th 30th డిపార్ట్మెంట్కి సంబంధించిన యావరేజ్ శాలరీస్, టోటల్స్ రావాలి నాకు. అలాంటప్పుడు గ్రూప్కి కండిషన్ పెట్టేదే ఇక్కడ హ్యావింగ్ అనే క్లాజ్. ఇక్కడ హ్యావింగ్, గ్రూప్ తర్వాత ఉంటుంది హ్యావింగ్ అనేది. సో దీని ద్వారా మనం గ్రూప్కి కండిషన్ పెట్టచ్చు. హ్యావింగ్ అంటే వితౌట్ గ్రూప్ బై క్లాజ్ యూ కాంట్ అప్లై హ్యావింగ్, అది గుర్తుపెట్టుకోవాలి. గ్రూప్ బై క్లాజ్ ఉంటేనే దానికి కండిషన్ పెట్టేదానికి, మనం వేర్ కండిషన్ ఎట్లా పెడుతున్నామో రోస్కి, ఇక్కడ గ్రూప్కి కండిషన్ పెట్టేదానికి హ్యావింగ్ డిపార్ట్మెంట్ నెంబర్ నాట్ ఈక్వల్ టుని ఇట్లా లెస్ దెన్ గ్రేటర్ దెన్ ఇలా ఇవ్వచ్చు. నాట్ ఈక్వల్ టు 10, 10th డిపార్ట్మెంట్ కాకుండా మిగతావి 20th 30th డిపార్ట్మెంట్స్ మీకు ఇక్కడ రావడం జరిగింది. సపోజ్ ఓన్లీ 10th డిపార్ట్మెంటే కావాలి, లేదంటే లైక్ దిస్, ఇట్లా 10th డిపార్ట్మెంట్ ఒకటే కావాలి. చూడండి ఇప్పుడు ఓన్లీ 10th డిపార్ట్మెంటే వస్తుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ జాబ్ పెడతానండి, అండ్ ఇక్కడ కూడా గ్రూప్ బై జాబ్ హ్యావింగ్ జాబ్ ఈక్వల్ టు క్లర్క్ ఆర్ జాబ్ ఈక్వల్ టు మేనేజర్. క్లర్క్లు మేనేజర్లకి సంబంధించిన డేటానే నాకు కావాలి. ఆ రెండు పెట్టాను. ఇదనమాట హ్యావింగ్ ద్వారా గ్రూప్కి కండిషన్ మనం పెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మనకున్న క్లాసు ఆర్డర్ బై అనే క్లాస్ ఉంది. ఏ ఆర్డర్లో ఆ యొక్క డేటాని డిస్ప్లే చేయాలి, రిట్రైవ్ చేయాలి, అసెండింగ్ ఆర్డరా డిసెండింగ్ ఆర్డరా. ఏఎస్సి అసెండింగ్ ఆర్డర్ బై డిఫాల్ట్ ఉంటుంది. ఇది మీరు డిసెండింగ్ ఆర్డర్ డిఈఎస్ఏ అని కూడా ఇచ్చుకోవచ్చు. లైక్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంపీ, ఇవన్నీ పెట్టను నేను వేరు. ఇవన్నీ ఆర్డర్ బై ఆర్డర్ లేకుండా ఇద్దాం. ఏ ఆర్డర్లో వచ్చిందో బై డిఫాల్ట్ చూద్దాం. దేని బేస్ మీద వచ్చింది? ఇక్కడ ఏం లేదు, మీకు ఇక్కడ ఎంప్లాయీ నెంబర్ బేస్ మీద వచ్చింది. ఎంప్లాయీ నెంబర్ 73697499 ఇట్లా ఆర్డర్లో. నాకు జాబ్ వైజ్ ఆర్డర్ రావాలండి. జాబ్ వైజ్ ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో రావాలి. ఆర్డర్ బై జాబ్ చూడండి. ఏ అనలిస్టులు ఫస్ట్, క్లర్క్లు, తర్వాత మేనేజర్లు, తర్వాత ప్రెసిడెంట్, తర్వాత సేల్స్ మ్యాన్.
ఏఎస్సి అని ఇచ్చినా ఇవ్వకపోయినా ఇదే వచ్చింది, అసెండింగ్ ఆర్డరే వచ్చింది. రివర్స్లో రావాలి అనుకోండి, ఫస్ట్ సేల్స్ మ్యాన్ ఇట్లా డిఈఎస్సి అని ఇవ్వచ్చు. చూడండి, సేల్స్ మ్యాన్, ప్రెసిడెంట్, మేనేజర్, క్లర్క్, తర్వాత అనలిస్ట్, ఇట్లా ఉంటుంది అన్నమాట. ఇదే నాట్ ఓన్లీ జాబ్, ఆర్డర్ బై సాలరీ. హైయెస్ట్ వాడు ఫస్ట్, లోయెస్ట్ వాడు తర్వాత. హైయెస్ట్ శాలరీ టు లోయెస్ట్ శాలరీ డిసెండింగ్ ఆర్డర్లో ఇచ్చారు. మరి ఆర్డర్ బై 2 ఫీల్డ్స్, ఆర్డర్ బై డిపిటిఎన్ఓ, దాని తర్వాత జాబ్. చూడండి, ఫస్ట్ డిపార్ట్మెంట్ నెంబర్ 10 వచ్చింది, తర్వాత 20 వచ్చింది, తర్వాత 30 వచ్చింది. దాని తర్వాత డిపార్ట్మెంట్ 10లో ఫస్ట్ సి క్లర్క్లు, తర్వాత ఎం మేనేజర్లు, తర్వాత ప్రెసిడెంట్. 20th అనలిస్టులు ఏ తోటి, తర్వాత క్లర్క్లు, తర్వాత అంటే 2 ఫీల్డ్స్ని ఇక్కడ 2 లేదంటే 3 ఫీల్డ్స్ని కూడా మనం పెట్టుకోవచ్చు. ఫస్ట్ దీనికి ప్రిఫరెన్స్ ఇస్తుంది, దాని తర్వాత ఈ గ్రూప్లో మళ్ళీ జాబులకి మళ్ళీ ఆర్డర్ పెడుతుంది. మీరు ఈ నేమ్కి పెట్టుకోవచ్చు, దేనికైనా పెట్టుకోవచ్చు ఇట్లా. ఓకే, ఇట్లా మనం ఈ ఆర్డర్ బైని చూస్తాం. మరి ఈ ఆర్డర్ బై తీసుకున్నప్పుడే మనకి ఈ టాప్ విత్ టైస్ అనేటివి కూడా వర్క్ అవుతాయి. ఇవి ఎలానో చూద్దాం. విత్ టైస్ అనే ఆప్షన్ ఉంది ఇక్కడ. సెలెక్ట్ టాప్, లైక్ నేను టాప్ 50% అని ఇస్తాను, విత్ టైస్ అని ఇస్తాను. టాప్ 50% విత్ టైస్ ఫ్రమ్ ఈఎంపి ఆర్డర్ బై జాబ్. ఇక్కడ నేను ఫ్రమ్ ఈఎంపి వేర్ జాబ్ ఈక్వల్ టు క్లర్క్ అని ఇస్తాను. విత్ టైస్ ఇక్కడ తీసేద్దాం. ఏమొచ్చింది? 2 రికార్డ్సే వచ్చాయి. ఎందుకంటే వేర్ జాబ్ ఈక్వల్ టు క్లర్క్, క్లర్కుల్లో మనకి 50%. ఓకే, 50% అంటే ఇద్దరు, మామూలుగా 4 ఉన్నారు ఇక్కడ, క్లర్క్లు 4 ఉన్నారు. 1 2 3 4 క్లర్క్స్ ఉన్నారు. మనకి 50%, టాప్ 50% అని ఇచ్చాం. వేర్ జాబ్ ఈక్వల్ టు క్లర్క్ అన్నాం. క్లర్క్లు 4 రావాలి మామూలుగా అయితే 100%. నేను 50% ఇచ్చాను. ఎగ్జాక్ట్గా మనకి కావాల్సిన డేటా వచ్చింది. 50% ఇద్దరే వచ్చారు, 4లో 2 వచ్చారు. బట్ ఇక్కడ విత్ టైస్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే సిమిలర్ రికార్డ్స్ ఉన్నప్పుడు, అంటే జాబ్ క్లర్క్ ఇంకా ఉన్నారు అన్నప్పుడు విత్ టైస్ అంటే వాటితో కూడా కలుపుకొని, అంటే 50%ఏ కాకుండా సిమిలర్ రికార్డ్స్ ఇంకొక 2 ఉన్నాయి కాబట్టి వాటిని కూడా కలుపుకొని తీసుకొస్తుంది. అదనమాట విత్ టైస్. ఇంకా 2 క్లర్క్లు ఉన్నారు, వాళ్ళని కూడా కలుపుకొని ఇక్కడ తీసుకురావడం జరిగింది. నియర్ బై రికార్డ్స్ అని. సో ఇది విత్ టైస్ ఆప్షన్. ఇది ఈ ఆర్డర్ బై జాబ్ని ఆర్డర్లో పెట్టుకున్నాం అండ్ వేర్ కండిషన్ పెట్టాం. ఇట్లాంటి సందర్భంలోనే ఈ పర్టికులర్ ఆప్షన్ వర్క్ అవుతుంది. ఆర్డర్ బై ఉండాలి, సిమిలర్ డేటా మీకు కనిపించాలి, విత్ టైస్ అనే ఆప్షన్ పెట్టాలి. ఈ టాప్ పర్సంటేజ్ ఎటు వాడాలి. సపోజ్ నేను టాప్ 10 అంటానండి. ఇప్పుడు కూడా వచ్చింది అది. కలుపుకొని వచ్చేస్తుంది, సిమిలర్ రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి. ఇది మరి మనం ఒక స్టేట్మెంట్లో, ఒకే స్టేట్మెంట్లో వీటిని అప్లై చేయాలంటే ఇదే ఆర్డర్లో అప్లై చేయాలి క్లాజులు. అంతేకాని ఆర్డర్ బై ఫస్ట్ పెట్టి తర్వాత వేర్ పెట్టి తర్వాత గ్రూప్ బై
ఇట్లా ఉల్టా ఉల్టా చేయకూడదు, ఒక ఆర్డర్లోనే ఉండాలి. సో దానికి నేను అన్ని క్లాజులు పెట్టి చూపిస్తాను. సో దట్ ఈస్ సెలెక్ట్ జాబ్ కామా సమ్ ఆఫ్ సాలరీ ఫ్రమ్ ఎంపీ, వేర్ కండిషన్ కూడా పెడుతున్నాను. ఈ సమ్ చేసేటప్పుడు నాకు లైక్ వేర్ సాలరీ గ్రేటర్ దెన్ 1000 ఉంటేనే సమ్ చేయమని ఇస్తాను. వేర్ కండిషన్ అయిపోయింది. అండ్ గ్రూప్ బై జాబ్ కదా, జాబ్ హ్యావింగ్ జాబ్ నాట్ ఈక్వల్ టు మేనేజర్లు వద్దు నాకు. ఆర్డర్ బై జాబ్ లేదంటే సమ్ ఆఫ్ శాలరీ ఏదైనా తీసుకోవచ్చు. ఇలాగా ఉంటుంది. ఇది చూడండి, ఆర్డర్ బై జాబ్ వైజ్ ఆర్డర్లు వచ్చాయా, ఆర్డర్ వచ్చిందా, అనలిస్టు, క్లర్క్, ప్రెసిడెంట్, సేల్స్మెన్. ఇట్లా జాబ్ నాట్ ఈక్వల్ టు మేనేజర్ అన్నాం, మేనేజర్లు ఇక్కడ రాలేదు ఆ గ్రూప్లో. అండ్ ఎవరికైతే శాలరీస్ 1000 కంటే ఎక్కువ ఉన్నాయో వాళ్ళనే క్యాల్కులేట్ చేయమన్నాం. అండ్ ఆఫ్ కోర్స్ మీరు క్లర్క్ల దగ్గర చూడొచ్చు, క్లర్క్లు 2400 వచ్చింది. 2400 కంటే ఎక్కువ ఉండాలి క్లర్క్లు. ఐ థింక్ క్లర్క్ ఒకటి 800, ఇక్కడ 1100 అంటే 1900 ప్లస్ 950 2850 అండ్ 3000 4150 రావాలి మామూలుగా. కానీ ఇక్కడ దీన్ని క్యాల్కులేషన్లోకి తీసుకోలేదు. ఎందుకు మనం వేర్ క్లాజ్ ఇక్కడ పెట్టున్నాం. శాలరీ 1000 కంటే ఎక్కువ ఉంటే వాటిని తీసుకోమని చెప్పాం కాబట్టి ఆ 2 ఎలిమినేట్ అయిపోయినాయి, మిగతాది రావడం జరిగింది. ఇట్లా మనం ఫస్ట్ వేర్ క్లాజ్, తర్వాత గ్రూప్ బై, తర్వాత హ్యావింగ్, తర్వాత ఆర్డర్ బై, ఇట్లా మనం ఈ క్లాజెస్ని అప్లై చేయడం జరుగుతుంది సెలెక్ట్ స్టేట్మెంట్లో. ఇంకా మనకి ఇక్కడ ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చున్నాయి. మీరు వీటినే కాకుండా మీరు కస్టమర్ టేబుల్ ఇట్లాంటి వాటిలో డేటా ఎంటర్ చేసి వాటిని చూడండి. నెక్స్ట్ ఇంకా ఇక్కడ సెలెక్ట్ ఇంటూ స్టేట్మెంట్ అనేది ఉంది. సెలెక్ట్ ఇంటూ స్టేట్మెంట్ దేనికి యూజ్ అవుతుందంటే క్రియేట్స్ ఎ న్యూ టేబుల్ అండ్ ఇన్సర్ట్స్ రోస్ ఫ్రమ్ ద క్వరీ ఇంటూ ఇట్. మనం ఆల్రెడీ ఉండే ఒక టేబుల్ నుంచి డేటాని ప్లస్ స్ట్రక్చర్ని తీసుకొని ఒక కొత్త టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి. నాకు లైక్ ఈఎంపీ టేబుల్ ఇక్కడ ఉందండి, EMP2 అనే టేబుల్ని క్రియేట్ చేయాలి ఓన్లీ విత్ మేనేజర్స్ డేటా అనుకుందాం. చూడండి సింటాక్స్ ఎలా ఉందో, సెలెక్ట్ ఫీల్డ్స్ లిస్ట్ అంటే అన్ని ఫీల్డ్స్ కావాలి, స్టార్ పెట్టాను. సెలెక్ట్ స్టార్ ఇంటూ డెస్టినేషన్ టేబుల్, డెస్టినేషన్ అంటే కొత్త టేబుల్ అని అర్థం, EMP2 అంటున్నాను, EMP2. సో ఇది డెస్టినేషన్ టేబుల్. అండ్ ఫ్రమ్ సోర్స్ టేబుల్, ఫ్రమ్ ఏ టేబుల్ నుంచి, EMP టేబుల్ నుంచి. ఇప్పుడు వేర్ కండిషన్ కూడా మనం పెట్టుకోవచ్చు, వేర్ జాబ్ ఈక్వల్ టు మేనేజర్ అని ఇస్తాను. సో EMP2 అనే టేబుల్ క్రియేట్ అవుతుంది దేని నుంచి, EMP టేబుల్ నుంచి. ఈ వేర్ కండిషన్ ఇవ్వలేదనుకోండి, మొత్తం అంతా EMPలో ఏముందో EMP2లో కూడా యాజ్ ఇట్ ఈజ్ వచ్చేస్తుంది డేటా మొత్తం. చూడండి 3 rows ఎఫెక్టెడ్. మీరు కాల్చుంటే ఇక్కడ రీఫ్రెష్ చేయండి, మీకు EMP2 అనే టేబుల్ సేమ్ స్ట్రక్చర్ తోటి వచ్చింది, కానీ దీంట్లో డేటా మాత్రం ఓన్లీ మేనేజర్స్ డేటా మాత్రమే ఉంటుంది ఫ్రమ్ EMP2. ఓకే, డేటా లేకుండా ఓన్లీ స్ట్రక్చర్నే తీసుకురావాలి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే నేను దీన్ని డ్రాప్ చేస్తున్నాను, డ్రాప్ టేబుల్ EMP2
ఇది వద్దు, మళ్ళీ కొత్తగా క్రియేట్ చేస్తున్నాను. సెలెక్ట్ స్టార్ ఇంటూ emp2 ఫ్రమ్ సోర్స్ టేబుల్. ఎంపీ డేటా వద్దు అనుకుంటే వేర్ ఏదో అక్కడ లేని డేటా కండిషన్ ఏదో ఒకటి పెట్టండి. వేర్ జాబ్ ఈక్వల్ టు సంథింగ్ XYZ అని ఇస్తాం. అదేటో అక్కడ లేదు. కానీ చూడండి 0 rows ఎఫెక్టెడ్, కానీ స్ట్రక్చర్ మాత్రం ఇక్కడ క్రియేట్ అవుతుంది. చూడండి emp2 అనేది కొత్త టేబుల్ క్రియేట్ అయింది, స్ట్రక్చర్ వచ్చింది దానికి, కానీ దీంట్లో డేటా ఏమీ ఉండదు. కావాల్సింటే మీరు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ emp2 నో రోస్. ఇలా కూడా ఎంటీ టేబుల్ని ఆల్రెడీ ఉండే టేబుల్ నుంచి క్రియేట్ చేయొచ్చు, లేదు మొత్తం డేటాని తీసుకొని కూడా క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఇవి సెలెక్ట్ స్టేట్మెంట్లో బేసిక్గా మనం వాడే క్లాసెస్. ఇవి కాకుండా ఇంకా చాలా వస్తాయి కమింగ్ సెషన్స్లో. నెక్స్ట్ క్లాస్లో మనం ఆపరేటర్స్ ఏవైతే ఉన్నాయో, డిఫరెంట్ ఆపరేటర్స్ SQL సర్వర్లో, వాటి గురించి చూద్దాం. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే.